హాయ్ అండి, జ్యోతి ఛానల్ స్వాగతం. ఇవాళ ఏంటంటే శనగపప్పు బీరకాయ చేస్తున్నానండి. శనగపప్పు ఏంటంటే అరగంట నానబెట్టుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను. ఒక 2 విజిల్లు వచ్చేలాగా అది పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేపండి. వేగిన తర్వాత కరివేపాకు, 2 టమాటాలు ఇవన్నీ బేగా మగ్గిపోవాలంటే ఉప్పు వేసుకుంటే బేగా మగ్గిపోద్ది. అవన్నీ బాగా దగ్గరికి అయ్యే వరకు వేపుకోండి. ఇప్పుడు బీరకాయ ముక్కలు ఏంటంటే కొంచెం పెద్దవిగానే కట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఉడికేటప్పటికి మళ్ళీ చిన్నవైపోతాయి కదా. 2 స్పూన్లు కారం, పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, ఒక 1/2 స్పూను. ఇవన్నీ వేగిన తర్వాత మనం శనగపప్పు అది ఉడకబెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోండి. నీళ్ళేమి వేయొద్దు, మూత పెట్టేసుకోండి. పావుగంట మూత పెట్టిన తర్వాత మనకి దగ్గరగా తెలుస్తుంది కదా, మనం తినే బట్టి దగ్గరగా అయితే కొంచెం అటు ఇటుగా మనం చూసుకొని చక్కగా మనం సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మన వేడివేడి శనగపప్పు బీరకాయ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.